హాయ్ అండి అందరికీ. నేను మీ సుజాత భద్రం. నేను ఎక్కడికి వచ్చానో మీరు గెస్ చేసే ఉంటారు ఇల్లు చూసి. ఎందుకంటే పెద్దక్కోళ్ళ ఇంట్లో ఫంక్షన్ అని చెప్పేసి వచ్చానమాట. పెద్దక్కోళ్ళ అమ్మాయికి ఇందుకు డెలివరీ అయింది కదా, ఆ పాపకి ఇవాళ 21 అనమాట. ఉయ్యాల్లో వేస్తున్నారు, పేరు కూడా పెట్టేస్తున్నారు అనమాట. దానికోసం అని చెప్పేసి అందరం వచ్చేసాం. నేను, చెల్లి వాళ్ళ పాప, నడిపక్క మామయ్య, అమ్మ, నాన్న, అమ్ము అందరం వెళ్ళామన్నమాట. వీడియో రిషిగాడు గుర్తుందా? శ్రీకాంత్ కొడుకు మొన్న ఫంక్షన్లో మిస్ అయ్యాడు, ఈరోజు దొరికాడు అనమాట. ఈ వచ్చే అమ్మాయి ఇందు వాళ్ళ ఆడపడుచు, వాళ్ళ వదిన అనమాట. శ్రీకాంత్కి అల్లుడు, శ్రీకాంత్కి చెల్లెలు, పక్కన వాళ్ళ బాబు, వాళ్ళ హస్బెండ్, ముగ్గురు కలిసి వచ్చారు. పాపకైతే డ్రెస్ తీసుకొచ్చింది, వాళ్ళ అమ్మ నాన్నకి కూడా బట్టలు తీసుకొచ్చింది. పాపకి డ్రెస్ అయితే సూపర్ ఉందండి, నాకైతే బేబీ డాల్ లాగా అనిపించింది. కాళ్ళకి సాక్స్లు కూడా వచ్చినాయి. వాళ్ళ అబ్బాయి అయితే ఆ మరదలను అస్సలు వదిలిపెట్టలే. వచ్చిన దగ్గర నుంచి అస్సలు ఉయ్యాలోపటం అసలు ఎంత కష్టపడిపోయాడో, బాగా కష్టపడ్డాడు అనమాట మరదల కోసం. పాపనైతే రెడీ చేసిన తర్వాత ఇంకా ఉయ్యాల్లో వేయడానికి అని చెప్పేసి రెడీ చేశారు. అయితే ఈ అక్క ఎవరంటే బావోళ్ళ పిన్నమ్మ కోడలు అవుతుంది. మొన్న ఫంక్షన్కి రాలేదని కడియాలు తీసుకొని వచ్చింది, పెట్టేసింది అనమాట. ఇంకా పూర్తి వివరాలు, పేరు ఏం పెట్టారు, ఉయ్యాల్లో వేసినప్పుడు ఏమేం జరిగింది, భోజనాలు ఏంటి అనేది పూర్తి వివరాలతో నేను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఈ లోపులో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మన రిషి బాబు మాత్రం మరదలను చూసారా, ఈ పిల్ల నాది అన్నట్టు పట్టుకున్నాడు. వీడియో నచ్చితే లైక్